హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుషా స్మైల్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ట్రావెలింగ్లో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి ముందు వీడియోలో మీకే కనిపిస్తుంది, చూసేయండి. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర నుండి అల్హుబైబా అని చెప్పేసి బస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు బస్సులో కూర్చున్నాం. సో ఇక్కడ నుండి ట్రావెలింగ్ వచ్చేసి ½ అవర్ ఉంటుంది. సో మా ఇంటి నుండి బస్సు ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా ఆల్రెడీ, అదే అండి గ్లోబల్ విలేజ్ అని చెప్పేసి. ఇది 30th సీజన్ అంట, అందుకోసమే ఇంకా స్పెషల్గా ఉంటుందని చెప్పేసి వెళ్ళినాం. సో నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా వెళ్ళినా, కానీ ఇప్పుడు 30 సీజన్ కదా, సో వెళ్దామని చెప్పేసి ఇంకా స్పెషల్గా ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి అయితే వెళ్ళినాం. సో బాగానే ఉంది, లైటింగ్స్తో బాగా డిజైన్ చేసింది. కానీ మేము వెళ్ళేసరికి బాగా చీకటి అయిపోయింది. మేము యాక్చువల్ చెప్పాలంటే ముందే 4 o'clockకి వెళ్దాం అనుకో, అది ఓపెనింగ్ వచ్చేసి 4 o'clockకి ఓపెన్ అవుతుందంట. 4 to 12-1 దాకా ఉంటుందంట. కానీ మేము బాగా లేట్ అయిపోయినామని చెప్పేసి 5:30 నుండి బస్సు స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత 6 అయింది అక్కడికి వెళ్ళేసరికి. ఇంకా టోటల్గా చూస్తున్నారు కదా, ఆల్రెడీ చీకటి అయిపోయింది. బయట కనిపిస్తుంది కదా వ్యూ, ఇదే అండి ఇంకా ఎంట్రన్స్ గ్లోబల్ విలేజ్ అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్ అని చెప్పేసి. సో వెళ్ళగానే ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ బయట రష్ చూడండి ఎంతగానో. ముందు ఆ టికెట్ కౌంటర్ ఉంది కదా, అదే టికెట్ కౌంటర్. సో వెళ్ళగానే టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ. ఇంకా టికెట్ తీసుకుందామని వెళ్ళేసరికి ఇంకా ఫుల్ క్యూ ఉంది. ఇంకా మా ఆయననైతే ఫుల్ సీరియస్ అయిపోయిండు, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. క్యూ కూడా ఎంతగానో ముందు, ఇంకా ఈరోజు మనం వెళ్ళినట్టే అని చెప్పేసి అన్నాడు. కానీ ఏం చేద్దాం, ఇంకా వచ్చినాం కదా, సరే లోపలికి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి టికెట్స్ అయితే తీస్తున్నాడు. ఆ పక్కన ఇంకో మిషన్ ఉంది. సో అక్కడ టికెట్ అని ఉంది కదా, అది వేరే మిషన్. విత్ కార్డ్స్తో కూడా తీసుకోవచ్చు అన్నట్టు, నో క్యాష్ అక్కడ ఉంది కదా, అట్లా సేమ్ కార్డ్స్తో పాటు తీసుకోవచ్చు అన్నట్టు. అందులో తక్కువనే ఉంది, రష్ అంతా లేదు అని చెప్పేసి ఇంకా తీసుకుందామని చెప్పేసి లైన్ అయితే కట్టిండు. సో తీసేసుకున్నాడు 2 టికెట్స్ అయితే తీసుకున్నాడు. మా చిన్నోడికి అయితే టికెట్ లేదు, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాడికైతే. ఇంకా వాడికి ఇంకా ఏజ్ అంత లేదు కదా, సో కిడ్డే కదా అని చెప్పేసి ఇంకా టికెట్ అయితే లేదు ప్రస్తుతానికైతే. సరే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంకా నార్మల్ ఎంట్రన్స్ కాకుండా పక్కన మాకు, ఎందుకంటే సైకిల్ ఉంది కదా, స్కూటర్ సైకిల్ అట్లా ఏమన్నా ఉంటే ఆ పక్కన కౌంటర్ నుండి లోపలికి వెళ్ళిపోవచ్చు. పక్కన చిన్న గేట్ లాగా ఉంది, అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. ఇంకా మాకైతే ఇంకా చిన్న లగేజ్ ఉంటుంది కదా, హ్యాండ్ బ్యాగ్ అని చెప్పేసి బ్యాగ్, ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు కాబట్టి వాడికి ఇంకా వాటర్ బాటిల్ అని చెప్పేసి, వాడికి కొంచెం ఫుడ్ ఐటమ్స్, చాక్లెట్స్, ఇంకా బిస్కెట్స్ అట్లా తీసుకెళ్ళాలి కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు. సో అందుకోసమే వారికి క్యారీ చేస్తాం కాబట్టి బ్యాగ్ అయితే ఉంటుంది కదా, అది కూడా చెకింగ్ అయిపోయింది. సో దాని తర్వాత లోపలికి వెళ్ళగానే ఇట్లా బయట వ్యూ చూడండి, లైట్స్ ఎంత బాగుందో. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా సూపర్గా ఉంది. సరే ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ ముందుకు అంటే వేరే ఎంట్రన్స్ వాళ్ళు కూడా వస్తున్నారు కదా, సో నేను స్క్రోలర్ కాకుండా నార్మల్గా వస్తారని చెప్పేసి అన్నా కదా. సో దానిలో నుండి రాగానే ఈ పైన లైటింగ్స్తో పాటు దివాళీ, దాని తర్వాత ఇది గ్లోబల్ విలేజ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. దాని తర్వాత ఇంకా లోటస్తోని ఇంకా హ్యాపీ దివాళీ ఇట్లా థీమ్స్ అన్నీ పెట్టిండు అన్నట్టు. ఎట్లా అని అంటే ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్కటి అని చెప్పేసి అట్లా పెట్టిండు. ఇది చూడండి ఇక్కడ ఫ్లవర్స్తోని, లోటస్ ఫ్లవర్స్తో అట్లా పెట్టిండు కదా. సో అట్లనే ఒక్కొక్క థీమ్ వచ్చిందని నేనైతే ఒక 2-3 తీసిన అట్లా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి ముందటికి వెళ్తే మాత్రం ఈ బెలూన్స్ కనిపించినాయి. ఇంకా మా చిన్నోడైతే అబ్బా 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 ఏం అల్లరి చేసిండు, ఆ బెలూన్ కావాలంటే కావాలి అని చెప్పేసి. కానీ అది చూస్తే మాత్రం 30 dirhams. ఇంకేం చేస్తాం, 30 dirhams అయినా 50 dirhams అయినా ఇంకా వాడు ఏడిస్తే ఇంకేం చేయలేం కదా. సో కొనిచ్చేసిన తర్వాత ఇంకా లోపలికి అయితే అది ఇంకా సైకిల్కి కట్టేసుకొని ఇంకా వెళ్తా ఉన్నాం లోపలికి. ఇంకా పోయిన తర్వాత ఇంకేముంది, ఇక ప్రతి ఒక్కరు షాపింగ్, ఆ ఫుడ్ ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు, కానీ ఇంకా అట్లా వెళ్తూ ఉన్నాం లోపలికి. ఇంకా ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క లోపల ఏముంటాయని చెప్పేసి. కానీ ఆల్మోస్ట్ అలా అన్నీ సేమ్, అట్లా ఏం అనిపించలేదు, స్పెషల్ అంటూ నాకైతే ఏం అనిపించలేదు. కానీ పర్లేదు, ఓకే బాగానే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నారు, లేదు అన్నారు. సేమ్ మనం ఎట్లా ఎగ్జిబిషన్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కటి ఏముంటాయని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఐ మీన్ కనిపిస్తుంది మనకి వెళ్ళగానే. అది చూసిన తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే కూర్చుందామని చెప్పేసి ఈ ఫోటో మాల్ దగ్గర ఇంకా ముందు కూర్చున్నాం. కానీ అక్కడ చూస్తే మాత్రం వాళ్ళు అన్ని డ్రెస్సెస్ వేసుకొని, అంటే డిఫరెంట్ ఏదో రాజులు సంథింగ్ ఏదో ఉంది, అది అయితే నేను క్యాప్చర్ చేయలేదు. కానీ
జస్ట్ చూసిన అంతే. ఇంకా పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ మనకి ఇంకా సేమ్ అట్లనే బట్టలే అవి క్లాత్సే ఉంటాయి కదా అని చెప్పేసి ఆ లోపలికి అయితే చూడండి ఇక్కడ కొంచెం అట్లా కొంచెం క్యాప్చర్ చేసిన, ఫుల్గా అయితే ఏం తీయలేదు, కొంచెం కొంచెం అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయాను ఇంకా లోపలికి అయితే. ఇక్కడ చూడండి వాళ్ళదే పాకిస్తాన్ డ్రెస్ ఉంటుంది కదా ఆ డ్రెస్. ఏది కావాలి గిరా గిరి 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 ఇక మమ్మీ గిరి ఇద్దా ఇక గిరి ఏది కావాలా ఇదేనారా అమ్మా. ఫస్ట్నైతే కొనియలేదు, ఆ ముందు ఫస్ట్ స్టార్టింగ్లో చూసింది అక్కడ కొనియలేదు, దాని తర్వాత కొంచెం ట్రావెల్ అయిన తర్వాత కొనిచ్చినాం. వాళ్ళ ఫేస్లో ఆనందం చూడండి, ఎంత స్మైలీ ఫేస్. వాళ్ళు ఐస్ క్రీమ్ చూడండి ఆ స్టిక్తో డ్యాన్స్ వేసుకుంటా మరీ ఇస్తున్నారు. అది ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారంటే ఇక్కడ ముందు చూడండి ఈ లైటింగ్స్తో, రెడ్ కలర్ లైటింగ్స్తో బాగా డిజైన్ చేసిండ్రు. అంటే అక్కడ స్టార్టింగ్ నుండి ఇక్కడ కొంచెం దూరం వరకు ఆ లైట్స్తోనే మెయింటైన్ చేసిండ్రు. ఇక్కడ చూడండి పునుగులు వేస్తున్నారు ముస్లిం వాళ్ళు, బయట కూర్చొని మరి ఎంతమంది, మొత్తం ముస్లిమ్స్ అంటే ఆడవాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎట్లా బిజినెస్ చేస్తున్నారో చూడండి. ఇక్కడ కౌంటర్ దగ్గర మాత్రం ఒక అతను నిలబడ్డాడు, మిగతా అంతా ఆడవాళ్ళే ఉన్నారు. ఒక ఆమె కలుపుతుంది, ఒక ఆమె వేస్తుంది, ఒక ఆమె ప్యాకింగ్ చేస్తుంది, ఒక ఆమె ఇస్తుంది. అబ్బాయి మొత్తం నలుగురు ఉన్నారు. ఆ నలుగురు అయితే ఎంత ఫాస్ట్ అంటే డెలివరీ తొందర చేసేస్తున్నారు వాళ్ళంతా. నేనైతే బేరన్ పోలేదు కానీ ఇక్కడనే చూస్తున్నా బేరన్ కంట్రీలో ఏముంటాయని చెప్పేసి. సరే లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఇంకా బేరన్లు ఏం దొరుకుతాయో చూద్దాం. మేబీ నాకు తెలిసి అయితే అవే మళ్ళీ సేమ్ బట్టలు పర్ఫ్యూమ్స్ అవే ఉంటాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సరే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. ఈ వీళ్ళని చూడండి, కానీ వీళ్ళు మనుషులు అని చెప్పేసి నేను అనుకున్నా సడన్గా చూసేసరికి, కానీ కాదు అవి బొమ్మలు. సరేలే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ చూడండి ప్లేట్స్ ఉన్నాయి కదా, ప్లేట్ పైన ఒక్కొక్క డిజైన్ చేసిర్రు, అంటే ఒక్కొక్క ప్లేట్కి ఒక్కొక్క డిజైన్ వేయించిండ్రు. అంటే లోపల అవి దొరుకుతాయేమో నాకు తెలియదు, ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి ఇవి సేమ్ ఎట్లున్నాయంటే మనకు గోవాల సినిమాలలో చూపిస్తారు చూడండి, అట్లనే సేమ్ అట్లనే అనిపించింది. ఈ సెట్ వచ్చేసి నాకు మా ఆయన గోవా నుండి తీసుకొచ్చిండు. ఆ సెట్ చూడగానే నాకు గుర్తుకొచ్చింది, ఇది నాకు మా ఆయన గోవా నుండి తీసుకొచ్చిండు అని చెప్పేసి గుర్తుకొచ్చింది. అందుకోసం సరే క్యాప్చర్ చేద్దామని చెప్పేసి కొంచెం వీడియోది తీసిన. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా లోపలికైతే అట్లా వెళ్ళిపోతా ఉన్నాను.
నాకైతే ఇది చూస్తేనైతే అమ్మ ఫుల్ భయమైంది. వాళ్ళు ఎట్లా ఎక్కి కూర్చున్నారో తెలియదు. ఆ మీదకి అవి లైట్స్ వెలుగుతున్నాయి కదా పైన సైడ్స్కి, అక్కడ ఉన్నారు వాళ్ళు. అక్కడ నుండి అది కిందికి వస్తా ఉన్నారు, అట్లా కిందికి వస్తుంది. అది నేనైతే కొంచెమే తీసిన వీడియో. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ జారుడు బండ, ఇంకా మనకి ఎగ్జిబిషన్లు అన్నీ ఉంటాయి కదా, పార్కులలో ఉంటాయి కదా సేమ్ అట్లానే ఇక్కడ కూడా అన్ని గేమ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే ఇంకా పెద్ద జాయింట్ వీల్ ఉంది. దాని తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా మస్తు ఉన్నాయి. ఇది చూడండి, ఇక కిందికి వచ్చేస్తుంది. అది చిన్నగా అయిపోతుంది, కిందికి వచ్చిన కొద్ది చిన్నగా అవుతుంది. అది పైనకి వెళ్ళినప్పుడు అయితే మొత్తం ఇట్లా ఫ్లవర్ కదా విచ్చుకుంది. అది వాళ్ళకి అసలు భయం వేయలేదో ఏమో. నాకైతే అమ్మ అంత పెద్ద ఉంది, కానీ అలా అది ఎట్లా ఎక్కిండ్రా అన్నట్టు అనిపించింది నాకైతే. కానీ వాళ్ళ ధైర్యానికి నేనైతే సెల్యూట్ చేస్తా. వాళ్ళు ఎవరో కానీ ఎక్కిన వాళ్ళు కానీ అంత ధైర్యవంతులు. నాకైతే ఫుల్ భయం బాబోయ్. అది ఎప్పుడు ఎట్లా ఎక్కిరో ఏమో వాళ్ళకే తెలియాలి. ఇంకెక్కిన వాళ్ళకైతే నేను చెప్తున్నా కదా, సెల్యూట్ చేయాలి వాళ్ళకి. ఈ క్యూ చూడండి, అది ఎక్కడానికి ఇంతమంది క్యూ కట్టేసారు. ముందుకెళ్తేనైతే సేమ్ మన జాతరలు ఉంటుంది కదా బ్రేక్ డ్యాన్స్, అట్లనే అనిపించింది ఇది చూస్తేనైతే. సేమ్ బ్రేక్ డ్యాన్స్ మనకు జిగ్జాగ్ అయితే చూసినావా, సేమ్ ఇది కూడా కిందికి వస్తుంది పైనకి వస్తుంది, అంటే ఒక్కొక్కటి అట్లా జరుగుతూ ఉన్నది. సేమ్ అట్లానే ఇంకేమంటే మస్తున్నాయి ఇట్లానే ప్రతిదీ ఉన్నది. ఇక మనకి ఎట్లా అంటే జాతరలు కదా, మనము వెళ్ళి ఇది ఎక్కుదామా అది ఎక్కుదామా అని చెప్పి చూస్తాం కదా, సేమ్ అట్లని ఇక్కడ కూడా ఏది ఎక్కుదామా అని చెప్పేసి అందరూ అట్లా వెతుకుతూ ఉన్నారు. అక్కడ ఇక్కడ మేము కూడా అంతే వెతుకుతూ ఉన్నాం. కానీ మేమైతే నాకైతే అంత ధైర్యం లేదు, ఎక్కలేదు. ఆ ముందు చూడండి అది ఎట్లా తిరుగుతుందో, సేమ్ నాకైతే అది ఎట్లా ఎక్స్ప్లోర్ ప్లానెట్ సిటీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అక్కడ గ్లోబ్తో డిజైన్ చేసారు మన ప్లానెట్స్. సో లోపలికి వెళ్తే ఇంకా అంటే లోపల 3D షోస్ జరుగుతాయట, అంటే గ్లాస్తో డిజైన్ చేసినవి ఉంటాయంట. సేమ్ మనకి అసలు ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి మనకు అర్థం కాదంట, అట్లుంటాయంట లోపలికి వెళ్తే. కానీ ఇక్కడ టికెట్ ఉంది లోపలికి వెళ్ళాలంటే, టికెట్ కౌంటర్ ముందర కనిపిస్తుంది కదా, టికెటింగ్ కౌంటర్ అని చెప్పేసి ఉంది కదా. కానీ అందులో మొత్తం 4 షోస్ జరుగుతాయట. ఆ లోపలికి వెళ్తే ఇటు సైడ్కి ఒక షో ఉన్నట్టని ఇటు సైడ్ ముందు వీడియోలో చూసింది కదా రిటర్న్ బస్సు అని చెప్పేసి, అది ఏమంటారు ఒక్కొక్క షో వచ్చేసి 15 minutes ఒక షో ఉంటుంది. మనది కూడా బూమ్ బూమ్ ఏదో ఒక షో ఉంది. మేము ఆ షో అయితే చూడలేదు అప్పటి వరకు. అది దగ్గర 10-15కో మేబీ అట్లా ఉంది ఆ షో, మేమైతే చూడలేదు. ఇంకా ఈ ముందు చూస్తే ఆ షో ఎంజాయ్ చేసుకుంటా ఇంకా ముందట ఆ సిట్టింగ్ సోఫాలలో కూర్చొని కింద, మేబీ ఆ సోఫా అంటే సోఫాలా కాదు కిందికి అని చెప్పేసి సిట్టింగ్ ఉంది అక్కడ. ఆ తర్వాత ఇక్కడ చిన్నపిల్లలకు ఒక షో ఉంది. ఆ బెలూన్స్ వస్తాయి బయటకి, బబుల్స్ లాగా వస్తాయి. అది